హాయ్ అండి. అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు మార్గశిర లక్ష్వారాలనేవి వచ్చాయి కదండీ! అందరూ కూడా పిండి ముగ్గులు అనేవి వేసుకుంటారు. అయితే ఈ వీడియోలో పిండి ముగ్గుల్ని ఇంకా సులువుగా, ఈజీగా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో చాలా టిప్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మనం పిండి ముగ్గులు వేసుకుంటే మనకి చాలా ఈజీగా మన శ్రమ లేకుండానే పిండి ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. అలాగే ఈ పిండి ముగ్గుని ఒకసారి మనం తయారు చేసుకొని పెట్టుకుంటే చాలండి, ప్రతిసారి దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి పాదాలు అనేవి ఎలా వేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 గంటల పాటు రైస్ని నానబెట్టి తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే తీసుకోండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. వీలున్నంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. కొద్దిగా చూస్తూ 1, 2 స్పూన్లు మనము వాటర్ని వేసి దీన్ని మెత్తగా మనం పేస్ట్లా చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, పేస్ట్ అనేది ఇలా మెత్తగా అయ్యింది. ఇలా ఉండాలండి. మరీ పల్చగా అయిపోయినా కూడా ముద్ద అనేది బాగోదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక వైట్ క్లాత్ని తీసుకున్నానండి. మీరు కాటన్ క్లాత్ కానీ బనియన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని మనం మిక్సీ చేసుకున్న ముద్దంతని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని వీడియోలో చూపించినట్టు మనం జస్ట్ దీన్ని ఇలా చేత్తోని కలుపుకోవాలండి. ఇలా పైకి కిందకి చేస్తూ ఈ ముద్ద అనేది మొత్తం బనియన్ చుట్టూ స్ప్రెడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకు ఈ ముద్ద లోపల ఉండే వాటర్ అనేది ఈ బనియన్ పీల్చుకుంటుందండి. అప్పుడు మనకి ముద్ద అనేది కొద్దిగా గట్టిగా అవుతుంది. చూసారా? అలా మనం చేయటం వల్ల ముద్ద అనేది ఇలా గట్టిగా తయారైందండి. ఇలా మనకి ముద్ద అనేది రెడీ అవ్వాలి. ఇప్పుడు ఈ ముద్దని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా మనం తయారు చేసుకోవాలండి. మీకు ఇక్కడ ఏ షేప్లో కంటే ఆ షేప్లో మీరు ఇలా వీటిని తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం ముద్దని తయారు చేసుకొని మనం వీటిని ఒక 2-3 రోజుల పాటు మంచి ఎండలోన ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుంటే ఇవనేవి పూర్తిగా డ్రై అయిపోయి బాగా ఎండిపోతాయి. అప్పుడు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇన్ని రోజులు కూడా వీటిని స్టోర్ చేసుకున్నా ఏమీ కావండి. ఇక్కడ చూడండి, ఇవి బాగా ఎండిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలోకి పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందు నుంచి ఒక పీస్ని తీసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఎంత వాటర్ కావాలో మీరు చూస్తూ దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని ఇలా జస్ట్ మనం చేతితో కలుపుకుంటే చాలండి. అవి బాగా కరిగిపోయి నీటిలో కలిసిపోతాయండి. మనకు ఎన్ని కావాలి అంటే మనం అన్ని ముక్కల్ని ఇందులో వేసుకొని మనం వాటర్ వేసుకొని మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న కాటన్ క్లాత్ని తీసుకున్నాను. తీసుకొని ఇలా దీంతోని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్తోని ముగ్గుని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మనకి ఈ ముగ్గు అనేది ఆరిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ముగ్గుల్ని పెట్టుకోవచ్చు. బియ్యం నానబెట్టాలి, మళ్ళీ మిక్సీ వేయాలి అనే టెన్షన్ లేకుండా ఒకసారి మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలండి. ప్రతిసారి కూడా మనం ఈజీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ముగ్గు అనేది చాలా సింపుల్గా ఈజీగా వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ లక్ష్మీదేవి పాదాలని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ప్లేట్లోకి మనం ముద్దని తీసుకోవాలండి. తీసుకొని ఇలా పిడికిల్లా బిగించి ఆ ముద్దలోకి మన చేతిని ఇలా పెట్టుకొని తర్వాత కింద నేలపైన ఇలా మనం చేతిని ప్రెస్ చేయాలండి. ఇలా చేస్తే మనకు చక్కగా అచ్చు అనేది పడుతుంది. తర్వాత ఫస్ట్ నేను రైట్ హ్యాండ్తో చేశానండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను. ఇలా ఒకసారి రైట్ హ్యాండ్తోని ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తోని మనం ఇలా అచ్చులు అనేవి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఇక్కడ నేను ఫింగర్స్లా వేసుకుంటున్నాను. ఒక్కొక్క పాదానికి 5 ఫింగర్స్ని మనం వేసుకోవాలండి. ఇలా చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చాలా అందంగా ఇక్కడ మనకి లక్ష్మీదేవి పాదాలు అనేవి వస్తున్నాయండి. నేను ప్రీవియస్ వీడియోలోని సువాసన కలిగే ముగ్గులు ఎలా వేసుకోవాలి, అలాగే
గ్లూ బాటిల్ని యూజ్ చేసి ముగ్గులు ఎలా వేసుకోవాలనేది చూపించానని కింద లింక్ని ఇస్తాను. ఆ వీడియో కావాలంటే ఒకసారి చూడండి. మనం ఇక్కడ వేలుతోనైనా కూడా ఇలా మనం ఫింగర్స్ వేసుకోవచ్చండి. ఫైనల్గా చూడండి, ఇక్కడ పాదాలు అనేవి ఎంత అందంగా వచ్చాయో, చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. అలా ఇక్కడ నేను లక్ష్మీదేవి పాదాలు అనేవి ఇలా దేవుడు మందిరం దగ్గర వేసుకున్నానండి. అలాగే ఎంట్రన్స్లో కూడా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి వస్తున్నట్టు ఇలా మనం పాదాలు వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.